ప్రభుత్వానికైతే ఉందని నేను చెప్పి 100% నేను చెప్తానండి. అలాగే ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక విచ్చలవిడితనంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని గానివ్వండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి గానివ్వండి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చూస్తూ ఒక పైశాచిక ఆనందం పొందాడు. ఆ వ్యక్తి అవతల వ్యక్తుల్ని తిడుతున్నాడని అనుకుంటున్నాడు తప్ప, అదే వ్యక్తి తర్వాత నా కుటుంబ వ్యక్తుల్ని, నా ఇంట్లో ఆడవాళ్ళని కూడా తిడతాడేమో అన్న ఆలోచన లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎటువంటి వ్యక్తులను ప్రోత్సహించింది అంటే, మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం చేసినా చెల్లుబడి అవుతుంది. ఆ కాబట్టి అవతల వ్యక్తుల్ని తిట్టించడమే ధ్యేయంగా చేసుకున్నాడు. ఇటువంటి ఒక బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి మనం ఈ రోజు డిస్కస్ చేయవలసిన అవసరమే లేదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు ఎదుటి వ్యక్తి మీదే చేయాలి తప్ప వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఇటువంటి వ్యక్తుల గురించి గురించి మనం డిస్కస్ చేయాలి, చేస్తేనే సమాజానికి తెలుస్తుంది వీళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని. అదే సార్, ఇప్పుడు వాళ్ళ భార్య గురించి, పిల్లల గురించి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడాడు చూసారా? అప్పుడే ఏం చేయాలంటే ఇలాంటి వ్యక్తుల్ని కేసు పెట్టి ఉరిశిక్ష వేయాలి సార్. ఎందుకంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళని ఇందులోకి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే కేసులు పెట్టారు, జైల్లోకి తీసుకెళ్లారు, ఓకే. మా కూటమి ప్రభుత్వంలో ఏం చెప్తానంటే, నేను వ్యవస్థల్లో అయితే లోపాలు ఉన్నాయి సార్. ఫస్ట్ మేము వాటన్నిటిని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి అంత దారుణంగా చంపేస్తాను, పొడి చేస్తాను, ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఏదేదో చేసేస్తానన్న వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టినా వాడు ధైర్యంగా బెయిల్ మీద బయటకు వచ్చేసాడు చూసారా? అది వ్యవస్థల్లో ఉన్న లోపమే సార్, ఖచ్చితంగా నేను చెప్తా. సో ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు బోరిగడ్డ అనిల్ అన్న వ్యక్తి ఒక ఫేక్ సర్టిఫికేట్ తో బయటకు వచ్చాడు సార్. దాన్ని ఆ పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటే ఇదంతా ఫేక్ అన్నది మనకు తెలుస్తూనే ఉంది. డాక్టర్ గారు చెప్పారు చెన్నై హాస్పిటల్కి తీసుకెళ్లిపోవాలి, మా మదర్ కి బాగాలేదు అని. ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తులు మెయిన్ కారణం ఏం చెప్తారంటే, ఫస్ట్ మా హెల్త్ బాగాలేదని చెప్తారు. ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ కి ఈ 4 నెలల నుండి 5 నెలల నుండి బెయిల్ రాలేదు కాబట్టి వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేదని చెప్పి ఒక మంచి సాకుతో బయటికి రాగలిగే స్కెచ్ కానీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా సర్టిఫికేట్ పెట్టి బెయిల్ పొడిగించాలని అడిగారు. ఇదే కదా? అదే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, వాళ్ళ మదర్ అనగానే కోర్టు ఏదో పోనీలే తల్లిని చూసుకొని వస్తాడు కదా అని చెప్పి బెయిల్ ఇచ్చింది. ఓకే, ఆవిడ డిశ్చార్జ్ అయిపోయింది, ఈయన మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసిన వెంటనే మళ్ళీ ఒకసారి మా మదర్ కి మళ్ళీ బాగాలేదు, సో నేను ఇంకా మంచి హాస్పిటల్లో చూపింది. ఏం సార్, ఆయనకే తల్లి ఉందా? మిగతా తిట్టిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి తల్లులు లేరా? అక్క చెల్లెలు లేరా? ఆడపిల్లలు లేరా సార్? వాళ్ళని తిట్టిన వ్యక్తి అప్పుడు ఆ ఆడపిల్లల్ని తిట్టాను, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టానని గుర్తు రాలేదా? ఇతనికి మాత్రం తల్లి ఉంది, ఇప్పుడు ఆ తల్లి బాధ్యత ఇతనే చూసుకోవాలా సార్? కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సీరియస్ గానే యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏ రకంగా బయటికి వెళ్ళాడో తన్ని అదే రకంగా బయటికి లోనికి తీసుకొచ్చి అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఖచ్చితంగా అలానే చెయ్యాలి. అయితే ఇప్పుడు ఉన్న వ్యవస్థలన్నిటిని కూడా సరి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం. అన్నిటినీ ఒకేసారి లైన్ చేయడం అంటే అంత ఆశామాషి ఏం కాదు. రావు గారితో మాట్లాడదాం సార్. ఇప్పుడు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీరికి? అంతా ఓపెన్ కదా. అంటే నవీన్, ఇక్కడ ఒకటి ఆలోచించు. చాలా రోజుల వరకు తెలియకపోవడం అదే ఇది ఆశ్చర్యం కదా. ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించు. ఇందాక నేను చెప్పినట్లు ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది బాధ్యత